ఈ నెలలోనే కుంభకోణంలో లోటస్ కాంగ్రిగేషన్ చేసుకుని వచ్చాం. అంతా చాలా బాగా జరిగింది. అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో నాకు కూడా కాస్త ప్రసంగించడానికి అవకాశం ఇచ్చారు. అంటే లోటస్ కాంగ్రిగేషన్ ప్రారంభం అవటానికి కావాల్సిన సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు లోటస్ కాంగ్రిగేషన్ మనం ఎందుకు చేస్తున్నాము అనేటువంటి విషయం మీద ఒక వివరణ ఇస్తూ దాంట్లో ఆరిజిన్ నెంబర్ 1, ఆరిజిన్ నెంబర్ 2 అనేటువంటి విషయాల మీద మనకి అక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవటానికి టైం సరిపోలా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి వరంగల్ గురువుగారు శ్రీ హనుమంతరావు గారు పంపించారు. వారు కుంభకోణంలో 1981 అప్పుడు మాస్టర్ సివివి యొక్క గ్రాండ్ డాటర్ మ్యారేజ్కి వెళ్ళారు. డైరెక్ట్గా మాస్టర్ యొక్క మనవరాలి మ్యారేజ్కి 1981 కుంభకోణం వెళ్ళినప్పుడు అక్కడ వారికి కొంత తమిళము కొంత ఇంగ్లీష్లోనూ ఉన్న లిటరేచర్ కొంత దొరికింది. ఆ దొరికినటువంటి లిటరేచర్లో నుంచి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని వారు తీసుకుని వారు ఒక చిన్న బుక్లెట్గా తయారు చేసి మనకు అందించారన్నమాట. దీంట్లో ఆరిజిన్ నెంబర్ 1, ఆరిజిన్ నెంబర్ 2, అసలు లోటస్కి మనం తయారవటానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నది అనేటువంటి విషయాలన్నింటినీ వారు వివరించారు. కాబట్టి ఇప్పుడు ఆ విషయాలు మనం తెలుసుకుందాం. కుంభకోణంలో 1918 డిసెంబర్ 25వ తేదీన జనరల్ కాల్ సమావేశము. ఆ రోజు సాయంత్రం 6:45 మాస్టర్ సివివి గారు ఈ కింద విషయములను వివరించి ఉన్నారు. ఇది 1918లో మాస్టర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఆరిజిన్ అనగా తొలి దశ, మొట్టమొదటి స్థితి, మూలము మరియు ఉత్పత్తి లేక ఏ ఉత్పత్తినైనా చేయబడుటకు కారణమగునది అని అర్థము. మనము ఈ సృష్టి యావత్తును ఒక ఉత్పత్తి చేయబడిన దానిగా తీసుకొనిచో దానికి మూల కారణమైనది ఏదో ఒకటి ఉండవలను కదా. దానినే మూలము 1, ఆరిజిన్ నెంబర్ 1 అని పిలుద్దాం. ఈ ఆరిజిన్ నెంబర్ 1 యొక్క తొలి ప్రారంభ చర్య నుండి ఈనాటి ఈ భూగోళ నిర్మాణము వరకు గల ఉత్పత్తి యావత్తు సృష్టి కార్యంలోనిది. ఆరిజిన్ నెంబర్ 1 ద్వారా జరిగిన అన్ని ఉత్పత్తులు అస్థిరములై మార్పులకు లోనై ఉంటున్నవి, అనగా వృద్ధిక్షేములకు తావవుతున్నవి. సృష్టిలోని వృద్ధిక్షేములతో కూడిన ఈ ఉత్పత్తులు 2 తరగతులుగా విభజించవచ్చును. భూగోళ నిర్మాణము, భూగోళము పైన మానవ ఆకృతి. ఇది ఎక్స్ప్లెనేషన్ తర్వాత చెప్పుకుందాం, కొంచెం ముందు ఒకసారి చదివితే. ఆరిజిన్ నెంబర్ 1 యొక్క ఏ రకమునకు చెందిన ఉత్పత్తి అయినను వృద్ధిక్షేములకు లోనై ఉండుట విశ్వవ్యాప్త సిద్ధాంతమై ఉన్నది. ఇట్టి ఈ సిద్ధాంతమును మార్పు చేసి సృష్టిలోని అన్ని ఉత్పత్తులు ఏ విధమగు మార్పులకు లోనుగాకుండా సర్వప్రకాశవంతమగు ఒక శాశ్వతత్వమును, స్థిరత్వమును తీసుకొని వచ్చుటయే నా యొక్క ఈ కార్యక్రమము. ఈ నూతన కార్యక్రమమునకు కూడా ఒక మూలము, ఆరిజిన్ ఉన్నది. దీనినే మూలము 2, ఆరిజిన్ నెంబర్ 2 అని వ్యవహరిస్తారు. మూలము నెంబర్ 2 అనగా భూమండలము పైన గల మానవాకృతిని, మ్యాన్ ఫామ్, తన స్వాభావిక పద్ధతియగు దశ మార్పిడి స్థితి నుండి ఆరిజిన్ నెంబర్ 1 మరలి తన కార్యక్రమమును కొనసాగించవలసినదిగా ఆరిజిన్ నెంబర్ 2 కోరుచున్నది. అనగా ఆరిజిన్ నెంబర్ 1 యొక్క విధి నిర్వహణలో కూడా మార్పు తీసుకుని వచ్చుటయే మానవుని అమరుని చేయు కార్యక్రమంలో మానవ శరీరానికి ఆధారమైన భూమిని కూడా స్థిరత్వమును కల్పించవలసినదిగా
అవసరము ఆరిజిన్ నెంబర్ 2కు ఉన్నది. పై 2 విధులను నిర్వహించుట అనగా భూమికి భూమిపైనున్న మానవ ఆకృతికి స్థిరత్వము కలిగించి దానిని కొనసాగించుటకు గాను ప్రస్తుతపు ఈ భూమిపైన మానవుని రూపమును మలచబడి ఉంచిన విధముగా తెలుపుకొనవచ్చును. ఇప్పుడు ఈ భూమండలము అన్ని వైపుల నుండి ఈథరిక్ వాయుమండల స్వభావముతో నిండి ఉన్నది. ఆ పై గ్రహమండలములు ఉన్నవి. సో ఇక్కడ మనకి మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సృష్టి అంతా జరగడానికి ముందు ఒక మూల కారణం ఉంది. అంటే సృష్టి ఏమీ జరగటం లేదు, మొత్తం అంతా శూన్యస్థితిలో ఉన్నది. ఆ శూన్యస్థితిలో ఉన్నటువంటి సృష్టిలోకి సృష్టి సృష్టించబడింది. ఇది సృష్టించబడింది కాబట్టి సృష్టించిన వాడనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడిని ఏమన్నారండి అంటే ఆరిజిన్ నెంబర్ 1 అన్నారు. ఆ ఆరిజిన్ నెంబర్ 1 సృష్టించినటువంటి సృష్టి అంతా కూడా వృద్ధి క్షయము అంటే అభివృద్ధి జరిగేది, నాశనం అయిపోయేదిగా ఉంది సృష్టించిన సృష్టి అంతా కూడా. సో ఈ అభివృద్ధి చెందటం, నాశనం అవ్వటం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి సృష్టిని ఈ భూమి మీద చేయాలి. అది మాస్టర్ తీసుకున్నటువంటి అసైన్మెంట్. ఈ సృష్టి మీద ఏ రకమైనటువంటి నాశనము లేనటువంటి సృష్టి స్థిరత్వము కలిగినటువంటి మానవ నిర్మాణము జరగాలి. అది జరగాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మాస్టర్ తీసుకున్నారు. ఇలా తీసుకున్నటువంటి దానికి దీన్ని 2 రకాలుగా మాస్టారు విభజించారు. ఒకటి భూమండలము, 2 భూమండలం మీద జరిగినటువంటి సృష్టి మానవాకృతి. దానిని భూమండలం పైన జరిగినటువంటి మానవ నిర్మాణము అనేటువంటి 2 రకాలుగా మాస్టారు తీసుకున్నారు. ఎలాగైతే భూమి మీద ఉన్న మానవుడు అభివృద్ధి చెంది స్థిరత్వాన్ని పొందాలో, మానవుడు ఎలా స్థిరత్వం పొందాలో భూమి కూడా అలా స్థిరత్వం పొందాలి. అంటే పటిష్టమైన మానవ నిర్మాణము పూర్ణ మానవుడు కనుక తయారైతే ఈ భూమండలము తట్టుకునేటువంటి స్థితిని కలిగి ఉండాలి. అటువంటి స్థితి కలగటానికి కావలసినటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు మాస్టర్. ఇప్పుడు దాంట్లో మనం కూడా భాగం పంచుకుంటున్నాం. దీన్ని ఆరిజిన్ నెంబర్ 1, ఆరిజిన్ నెంబర్ 2గా చెప్పుకొని ఇప్పుడు ఉన్నటువంటి సృష్టి ఏ స్థితిలో ఉంది, దాంట్లో మానవుడు ఎలా ఉన్నాడు, ఈ మానవుడిని పటిష్ట మానవుడిగా ఎలా చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని మాస్టర్ గారు తీసుకున్నారు. ఇప్పుడు ఈ భూమండలము అన్ని వైపులా ఎయిరీ ఈథరిక్ అంటే వాయుమండలము సహజత్వమును నిండి ఉన్నది. ఆ పైన గ్రహమండలములు ఉన్నవి. ఈ భూమండలం చుట్టూ అంతా కూడా ఉన్నది వాయుమండలము. ఆ వాయుమండలానికి పైన ఉన్నటువంటిది గ్రహమండలము. ఈ ఈథరిక్ ఒత్తిడి వలన ఈ భూమిపై మనము ఉండగలుగుతున్నాము. భూమి యొక్క అక్షాంశములు, రేఖాంశములు రైట్ యాంగిల్లో మనము ఎల్లవేళలా ఉంటున్నాము. అనగా భూమికి మనము నిలువుగా కానీ అడ్డముగా కానీ ఉంటున్నాము. ఈ భూమి మీద మనం ఉంటున్నాము. భూమి మీద మనం రైట్ యాంగిల్లో ఉంటున్నాం. అంటే నుంచున్నప్పుడు మనకి ఆ 90 degreesలో మనం ఉంటున్నాం, లేదా పడుకున్నప్పుడు ఆ భూమితో పాటుగా ఉంటున్నాం. ఆ రకమైనటువంటి స్థితిలో ఉంటున్నాము. భూభ్రమణము మానవునితో సహా ఈ ఈథరిక వలయంలో జరుగుతున్నది. మనము ఉన్న చోటనే నిలకడగా ఉండగలుగుతున్నాము. అనగా మనంతటా మనము కదిలితే తప్ప ఉన్న చోటనే నిలకడగా ఉండగలుగుతున్నాము. భూభ్రమణము, ఈథరిక్ మండల భూభ్రమణము రెండును ఒకదానికొకటి ఎదురుగా జరుగుతున్నవి. అనగా కుడి నుండి ఎడమకు భూమి భ్రమణము ఉన్నచో ఎడమ నుండి కుడికి ఈథరిక్ మండల భ్రమణము ఉన్నది. ఇప్పుడు ఆరిజిన్ నెంబర్ 2 తన శక్తులను గ్రహమండలాలకు పంపి
అక్కడ వాటిని గ్రహమండలాలతో నూతన ఉత్తేజము జరిపి తిరిగి ఆ ప్రభావమును భూమండలముపై ఉన్న మానవునికి అందించుచున్నది. ఈ నూతన కార్యక్రమంలో ఆరిజిన్ నెంబర్ 2 నుండి పొందిన నూతన శక్తులు తిరిగి భూమిపైకి మానవునికి అందజేయుటకు గ్రహమండలములు నిర్దేశకులై ఉన్నాయి. ఆరిజిన్ నెంబర్ 1 నుండి గ్రహమండలములకు లభించు శక్తి పరిమితమైనది. అది డిగ్రీలు సెంటీగ్రేడ్లో కొలతలకు అందుబాటులో గలదు. ఆరిజిన్ నెంబర్ 2 నుండి గ్రహములకు తన విధి నిర్వహణ లభించు శక్తి అపరిమితమై ఉన్నది. ఎందును ఏ కొలతలకు అందనదై ఉన్నది. శబ్ద తరంగాల రూపంలో తన శక్తులను గ్రహములకు ఆరిజిన్ నెంబర్ 2 పంపును. తిరిగి ఆ శక్తులు మానవునికి శక్తి తరంగ రూపంలో వైబ్రేషన్స్ రూపంలో ఆరిజిన్ 2 నుండి గ్రహములు పంపబడు శబ్ద తరంగములను నేటి టెలిఫోన్ సందేశములతో తిరిగి గ్రహముల నుండి మానవునికి వచ్చు శక్తి తరంగములను టెలిగ్రాఫ్ సందేశములతో పోల్చవచ్చును. సో ఇక్కడ మనం భూమి మీద ఉండగలుగుతున్నాం. భూమి అపరిమితమైన స్పీడ్లో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఆ తిరుగుతున్నటువంటి ప్రభావం మన మీద ఏమైనా పడుతుందా? మనకేం తెలీదు. మనం నిలబడిన చోట నిలబడినట్టుగా హాయిగా ఉండగలుగుతున్నాం. ఇలా ఉండటానికి గల కారణం ఏమిటంటే భూమి ఈ కుడివైపుకు తిరుగుతోంది అనుకోండి. అక్కడ ఉన్నటువంటి వాయుమండలము, భూమి చుట్టూరా ఉన్నటువంటి వాయుమండలం ఈథరిక్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఎడమ నుంచి కుడికి వస్తుంది. ఇది ఇటు నుంచి ఇటు రావటం, ఇది ఇటు నుంచి ఇటు రావటం వల్ల మనం భూమి మీద నిలకడగా నిలబడగలిగి ఉండగలుగుతున్నాము. ఇది భూమి చుట్టూరా ఉన్నటువంటి ఏర్పాటు. ఇది దాటి భూమండలం దాటి పైకి వెళ్ళినప్పుడు ఉండేటువంటి ఏర్పాటు, దానివల్ల జరుగుతున్నటువంటి ప్రభావం ఏమిటంటే ఇంతకు మునుపు ఉన్నటువంటి ఆరిజిన్ నెంబర్ 1 నుంచి వచ్చినటువంటి శక్తి తరంగాలుగా ఉన్నటువంటి శక్తులు ఒక పర్మనెంట్గా కాకుండా కొన్ని పరిమితులకు లోబడి పనిచేసేటట్టుగా ఉన్నాయి. మాస్టర్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ శక్తులకి ఇంకా విపరీతమైనటువంటి శక్తిని ఇచ్చారు. ఇచ్చి భూమి మీద నుంచి మనకు చేసేటువంటి ప్రేయర్స్ రూపంలో కానీ కోర్సుల రూపంలో కానీ ఇక్కడి నుంచి కొన్ని శబ్ద తరంగాలను పైకి పంపిస్తున్నారు. మనకు చెప్పారు కదా ఇదివరకు మనం ప్రేయర్లో కూర్చొని ఒకసారి మాస్టర్ సివిబి అంటే మనం భజన చేసేటప్పుడు వాడేటటువంటి ఉంటాయి కదా మనకి ఇవి కంచువి. భజన చేస్తున్నప్పుడు ఒకసారి ఇలా కొట్టంగానే ఏమవుతుంది, టింగ్ అని సౌండ్ వస్తుంది. ఎలాగైతే అది టింగ్ అని సౌండ్ వస్తుందో, కొంత దూరం దాకా పెడుతుందో, ఇక్కడ మనం ప్రేయర్ చేసేటప్పుడు అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో, ఒకసారి మాస్టర్ నమస్కారం అని చెప్పి మనం ఇక్కడ చెప్పింది, ఈ శబ్ద తరంగాలు మనకు పైకి వెళ్ళి గ్రహాంతరాల్లో ఉన్నటువంటి గ్రహాలకు కూడా అందుతున్నాయి. అలాగే కోర్సులు చేసేటప్పుడు చెందేటటువంటి నామాలు కానివ్వండి, ఇదంతా మనకి శబ్ద తరంగాల మీద ఆధారపడి ఉన్నటువంటిది. ఈ శబ్ద తరంగాలతోటి ఇక్కడి నుంచి పంపించినటువంటి శబ్దాన్ని అవి అందుకుని అక్కడి నుంచి తిరిగి మళ్ళీ శబ్దాన్ని వాడి యొక్క శక్తిని ఈ భూమండలం మీద ఉన్నటువంటి మానవులకు తిరిగి ఇస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ అది. ఎప్పుడైనా కూడా జరిగేది అదే, ఇదివరకు జరుగుతున్నది కూడా అదే. కాకపోతే అది తక్కువగా ఉన్నదాన్ని మాస్టర్ ఇప్పుడు బ్రహ్మాండంగా పెంచి ఆ శక్తి మనకి బాగా అందేటట్టుగా చేసి సృష్టి అంతా కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి నడుస్తోంది. సృష్టి మొత్తం అంతా అలాగే ఉంది. అలాగా ఉన్నటువంటి సృష్టిలో ఇంకా మనకి ఎక్కువ శక్తి అందేటట్టుగా చేసి మాస్టారు ఇక్కడ భూమి మీద మనం చేసినటువంటి శబ్ద తరంగాల తాలూకు వచ్చిన శక్తి గ్రహాలకు అందించి ఆ గ్రహాల నుంచి తిరిగి వచ్చినటువంటి శబ్ద తరంగాలని మళ్ళా మానవులకు అందించి
మానవుడు ఒక పటిష్టమైన మానవుడిగా తయారవటానికి మన యోగము బాగా చేస్తోంది. అది మాస్టర్ చేస్తున్నటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియ బ్రహ్మాండంగా జరుగుతోంది. హారిజన్ నెంబర్ 2 నుండి గ్రహములకు పంపబడు శబ్ద తరంగములు నేటి టెలిఫోన్ సందేశంతోనూ, తిరిగి గ్రహముల నుండి మానవునికి చేరు శక్తి తరంగములు నేటి టెలిగ్రాఫ్ సందేశములతోనూ పోల్చవచ్చును. మనకి టెలిగ్రాములు ఇదివరకు ఉండేవి, ఇప్పుడు లేవు. మాస్టర్ రాసినటువంటి 1918లో మనకి అప్పుడు నా చిన్నప్పటిదాకా కూడా ఉన్నాయి. టెలిగ్రామ్ అని ఇచ్చేవారు. ఇక్కడ కోడ్ టిక్ 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 అని ఇక్కడి నుంచి కోడ్ ఇస్తే అది మళ్ళీ ఏమైనా ఏ సెంటర్కి ఇస్తే వాళ్ళ దగ్గర పడితే దాన్ని డీకోడ్ చేసుకుని వాళ్ళు ఆ టెలిగ్రామ్ మెసేజ్ రాసి అక్కడ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ అక్కడ ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేది. అలా ఇక్కడ మనకి టెలిగ్రాఫ్ సందేశంలాగా మనకి గ్రహాల నుంచి అందుతోంది. మానవుతో కూడి ఉన్న ఈధరిక వలయము ఆయా దూరముల నుండి ఆ సాంద్రతతో కూడిన ఒత్తిడిని మానవ ఆకృతిపై 6 వైపుల నుండి కేంద్రీకరించి ఈధరిక వలయము అన్ని వైపుల నుండి తన ఒత్తిడిని పరిపూర్ణ మానవాకృతి చుట్టూను కేంద్రీకరించి మానవ శరీరమును భూమిపైన ఉంచుచూ నిలుపుచూ ఆ వెనువెంటనే అదే క్షణములో అదే విశేషమైన సాంద్రతతో భూమిని ఆక్రమించుచున్నది. అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మానవుడికి అన్ని వైపుల నుంచి ఇచ్చి ఒక పూర్ణ మానవుడిగా తయారవడానికి కావాల్సినటువంటి శక్తిని గ్రహాలు ఇస్తున్నాయి. ఈ సిస్టము ఇదివరకు లేదు. ఎందుకు లేదు? మనం ఎలా నడిపించబడుతున్నాం? ఇప్పుడు కూడా ఎలా నడిపించబడుతున్నాం? గ్రహాల యొక్క అనుగ్రహంతోనే మనం నడుస్తున్నాం. మన సొంత శక్తితో మనం ఏమీ చేయట్లా. ఈ శరీరం మొత్తం నడవాలి అంటే నడవడానికి కారణభూతమైనటువంటి శక్తులు ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాయి. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తుల యొక్క ప్రభావం చేతే మనం నడిపించబడుతున్నాం. మన కన్ను కనిపించడానికి ఒక నక్షత్రము, ఒక శక్తి, ఒక కారణం. మనం మాట్లాడటానికి ఒక శక్తి యొక్క శక్తి కారణము. అలా ఈ మానవుల్లో జరిగే ప్రక్రియలంతటికీ కారణమైనటువంటిది బయట నుంచి మనకు అందుతోంది. ఆ బయట నుంచి మనకు అందేది మనం తీసుకుని మనం నడుస్తూ ఇదంతా నేనే చేసుకుంటున్నాను, ఇదంతా నా వల్లే జరుగుతోంది అనేటువంటి ఒక విశ్వాసంలో మనం ఉన్నాం. మరి భూమి మీద వచ్చిన ప్రతి మానవుడు ఒక పూర్ణ మానవుడు కావాలి కదా. కాకుండా ఎందుకుంటున్నారు అంటే ఈ గ్రహమండలాల నుంచి భూమండలం మీద ఉన్న మానవుడికి అందాల్సినటువంటి శక్తి పూర్ణంగా అందకపోవడం చేత ఈ మానవుడు పూర్ణ మానవుడిగా తయారు కావటం లేదని మాస్టర్ గారు గ్రహించి ఈ గ్రహాలకి కొంత శక్తినిచ్చి తిరిగి ఆ గ్రహాల నుంచి పూర్ణమైనటువంటి శక్తిని ఈ మానవాళి మీదకి తెప్పించి ఈ మానవులను పూర్ణ మానవులుగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. పరిపూర్ణ మానవ ఆకృతి చుట్టూ కేంద్రీకరించి మానవ శరీరమును భూమిపైన ఉంచుతూ నిలుపుచూ ఆ వెనువెంటనే అదే క్షణములో అదే విధమైన సాంద్రతలో భూమిని ఆక్రమించుచున్నది. మానవుని స్థూలదేహం నుండి ఈథరిక్ బాడీని వేరుపరిచినట్లయితే ఈ ఈథరిక్ బాడీ మరో రకపు సాంద్రతతో కూడిన ఈథరిక్ లెవెల్ వరకు పైకి లేచి అక్కడ ఒంటరిగా ఈ ఈథరిక్ వాతావరణంలో తేలుతూ ఉండగలదు. అలా తేలిపోవునట్లుగా ఈ ఈథరిక్ వాతావరణము చేయుచున్నది. మనకి ఇక్కడ ఈథరిక్ బాడీ తయారు కావాలన్న పటిష్టమైన ప్రాణ శరీరం అని మన మాస్టర్ చాలా చోట్ల ఇచ్చారు. ఈ రకమైనటువంటి సిస్టమ్ తయారవుతున్నప్పుడు ఈ మానవుడి యొక్క ఈథరిక్ బాడీ ఈ ఈథర్లో పైదాకా తేలిగ్గా వెళ్ళగలిగినటువంటి స్థితి ఏర్పాటు జరుగుతుంది. జరగటం అంటే ఈథరిక్ బాడీ ఈ మానవుడిలో ఈథరిక్ బాడీ నిర్మాణము జరగటానికి ఈ సిస్టమ్ అంతా బాగా ఉపయోగపడి ఆ రకమైనటువంటి మానవుడు తయారవుతాడు. అలాగే ఈ ఈథర్ యొక్క వివిధ సాంద్రతలతో ఈ భూమి
ఈ గ్రహమండలాదులు కూడా నెలకొని ఉండి ఈధర వలయము భ్రమణము గ్రహణ మండలముల ఉపరితలము పైకి కూడా పోవును. అది ఈ రకంగా చేయటం వల్ల గ్రహమండలాలకు పైకి కూడా ఈ ఈథరిక్ బాడీ వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగి ఉంటుంది. కుంభకోణంలో మాస్టర్ గారి నివాస గృహమునకు ఎదురుగా శ్రీవారి ఇల్లు మరో ఇల్లు కలదు. అది నేటి మన యోగా స్కూలు. ఆ స్కూల్లో సౌత్ వెస్ట్ మూలన ఒక మామిడి చెట్టు కలదు. సౌత్ వెస్ట్ అంటే మనం మాస్టర్ గారి ఇల్లు ఎదురుగుండా స్కూలు. ఈ మాస్టర్ గారి ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, స్కూలు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. సౌత్ వెస్ట్ అంటే ఈ రోడ్డు ప్లస్ అటు ఉండేటువంటి కార్నర్ అన్నమాట. మనం స్కూల్లో నుంచి మెట్లు పైకి ఎక్కేటప్పుడు ఆ ఏరియాలో ఉండేది. అక్కడ ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు కిందనే క్రీస్తు శకము 1910 మే 29వ తేదీ రాత్రి 8:30 శ్రీవారు కూర్చుని ఉండగా వారు తనను తాను తెలుసుకొని మనకు మాస్టర్ సివివి గారై సర్వలోకోద్ధారణకు భృక్తరహిత తారక రాజయోగం ప్రారంభించిరి, మనకు అందించిరి. నాటి నుండి ఈ యోగా వర్కింగ్ ఏ కొద్ది మందిలోనో ఈ యోగ సాధనలో జరుగుటలేదు. ఈ భూమండలం అందలి సర్వమానవాళిలోనూ ఈ యోగ వర్కింగ్ జరుగుతున్నది. ఆయా దేహములను బట్టి ఆయా వ్యక్తులు తమలో జరుగు వర్కింగు ఏదో విధముగా గుర్తించి మాస్టర్ యోగ సాధకులై ఆ వర్కింగును తీవ్రతరం చేసుకొనుచున్నారు. ఈ యోగ లక్ష్యం ఏవో వ్యాధులు నయం చేయుటకే కాదు. ఈ ట్రీట్మెంట్ విధానము ఒక రకపు ఆకర్షణ మాత్రమే. అసలు రహస్యము మీరు ఇంతకు ముందే మాస్టర్ గారి వివరణల్లో చదివి ఉన్నారు. సృష్టిలోని లోపాలను, భూమిని, భూమిపైన ఉన్న మానవుణ్ణి సరిదిద్ది మానవ జన్మకు పొందిన జీవి మరెట్టి మార్పులకు లోను కానీయక, రూపురేఖలు రానియక, ఉన్న రూపమునందే స్థిరత్వమును పొంది అమరుడై సదా శాశ్వతానందమును పొందజేయుటయే. అది చెప్పింది. ఏ రకమైన చేంజెస్ లేకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఈ భూమి కూడా ఏ మార్పులు లేకుండా స్థిరంగా ఉండేటట్టుగా చెయ్యాలి అన్నాడు. అట్టి స్థాయికి మానవుడు మున్ముందుగా చేరుకున్నంతనే మాస్టర్ తిరిగి తన స్థూలదేహంతో సశిష్య సపరివారముగా మన మధ్యకు వచ్చుటకు ముందుగా మాస్టర్కు సెలవిచ్చి ఉన్నారు. ఈ రకంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటున్న తర్వాత మాస్టరే ఆయనంతటా ఆయనే శిష్య పరివారంతో దిగి వస్తాను అని మాట ఇచ్చారు. సశిష్య పరివారముగా మన మధ్యకు వచ్చుటకు ముందుగా మాస్టర్ గారు సెలవిచ్చిన 2006 సాధకులతో ఒక చోట కలిసి కోర్సు ప్రారంభింతురు. అప్పుడు మాస్టరు తన మధ్యకు వచ్చి మనతో సదా ఉండిపోయి మిగతా మానవ జాతినంతను అమరులను చేయుదురు. ఇది ఈ యోగము యొక్క రహస్యము. అది సంకల్పం. మనం ఈ లోటస్ కాంగ్రిగేషన్ చేయడానికి మూల సంకల్పం ఏమిటి అంటే 2006 మంది కలిసి ఒకచోట సాధన చేయాలి. అది కోర్సు చేస్తారట. చేసినప్పుడు మాస్టారు సశరీరులుగా ఆయనంతటా ఆయనే దిగి వచ్చేస్తారు. అంటే ఆ మాస్టారు చెప్పిన విధంగా ఆ ప్రొనౌన్సియేషన్తో ఆ సౌండ్తో చక్కగా 2006 మంది కనుక ఒక చోట కూర్చుని కనుక చేస్తే మాస్టరే డైరెక్ట్గా తిరిగి వస్తారు అని మాస్టర్ ప్రామిస్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ లోటస్ కాంగ్రిగేషన్ అనేటువంటిది ప్రారంభమైంది. అది ముందు 1000 మంది అనుకున్నారు. సహస్ర సాధక సమ్మేళనం అని 1000 మందితో మొదలుపెట్టారు. అది ఇప్పుడు 2006 దాకా అనేటువంటి కార్యక్రమం ఉంటే రేపు నెక్స్ట్ జరిగేటువంటి బళ్ళారిలో జరిగేది 2006 మందితో చేయిద్దామనేటువంటి సంకల్పం వాళ్ళు పూనుకున్నారు. 3 రోజులు చేయాలని. ఎందుకంటే కోర్స్ చేయాలంటే 2006 నామాలు 2 రోజుల్లో సరిపోదు. 3 రోజులు చేసి ఆ 3 రోజులు చేసి అది సంకల్పాన్ని సిద్ధించేట్టు చేద్దామనే ప్రయత్నం జరుగుతోంది. ఈ పుణ్యదినము కొరకు మనమందరము శ్రద్ధాశక్తులతో ఈ యోగ మార్గమును అనుసరించి సాధన చేయుటయే నేటి మన కర్తవ్యము.
అది సాధించడం కోసం మనమందరం కలిసి పట్టుదలతో చక్కగా సాధన చేయటం అనేది ఒకటే మన సంకల్పంగా ఉండాలి. మాస్టర్ సివివి. నమస్కారం.